నానా కమ్ ఐ విల్ షో యూ వన్ థింగ్. లెట్స్ సీ ద మ్యాజిక్. చూడండి ఈ ప్లాంట్ ఎలా ఉందో కొత్తగా. ఏం టెంపుల్ ఇది? విజిట్ నానా పార్క్ వెళ్దాం నానా. నానా వర్క్ ఎవరు చేస్తారు? 1 అవరే కదా నాన్న, ప్లీజ్ ఎలాగోలా అడ్జస్ట్ అవ్వవా? టేక్ పర్మిషన్ ఫ్రమ్ దియాంష్. పార్క్ వెళ్దాం నానా. దియాంష్ అడగండి. దియాంష్ ఓకే అంటే వెళ్దాం. పార్క్ వెళ్దామా? ఆడుకుందాం పార్క్ వెళ్ళి. వెళ్దాం పార్క్కి. చెప్పు, వెళ్దామా పార్క్కి? ఓకేనా? హ్యాపీ? వానైతే పడుతుంది బయట, క్లైమేట్ కూడా కోఆపరేట్ చేయట్లేదు. కానీ మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాలి కదా. వెళ్ళాలి అని ఒకసారి డిసైడ్ అయ్యాక మనకు వానైనా ఎండైనా ఏది ఆపదు. ఎందుకంటే నా హస్బెండ్కి ఎప్పుడు ఫుల్ వర్క్ ఉంటాడో, ఎప్పుడో ఒకసారి మేము బయటకు వెళ్తాం. పార్క్కి ఎంటర్ అవ్వకముందే కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నా. వాక్ చేయాలంటే కొంచెం ఎనర్జీ బూస్ట్ కావాలి కదా, సో అందుకనైతే. ఈ పార్క్ మా హౌస్కి కొంచెం దగ్గరలో ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ అలాగా. మేమైతే ఫస్ట్ టైం ఈ పార్క్ రావడం. చూడండి, పార్క్ అనుకున్నాం కానీ ఫుల్ వాటర్ అయితే ఉంది. వాకింగ్ చేసే వాళ్ళకి కరెక్ట్గా సరిపోద్ది ఈ ప్లేస్. మాకైతే సెట్ కాదు, మేమైతే ఎక్కువగా వాక్ చేయలేము. ఈ పార్క్ ఎంత లాంగ్ ఉందంటే, ఈ పార్కే జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉన్నంత లాంగ్ అయితే ఉంది. ఇక్కడ నేను చూపించాను కదా, అదంతా పార్కే. ఇది ఎంట్రన్స్ మనం వచ్చింది. పార్క్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అంత లాంగ్ ఉంటే ఎవరు నడుస్తారు చెప్పండి? నేనైతే అస్సలు వాక్ చేయలేను. ఒకవేళ ఇదంతా వాక్ చేసిన ఆఫ్టర్ వాకింగ్ నాకు ఒక 2 కోకోనట్స్ అయితే కావాలి ఖచ్చితంగా. అంత లాంగ్ అయితే ఉంది. కానీ మేము అక్కడ స్లోగా వాక్ చేస్తున్నాం. మాతో పాటు వాక్ చేసే వాళ్ళు ఒక 3-4 రౌండ్స్ అయితే వేసేస్తున్నారు. మేము హాఫ్ వాక్ చేసేలకే. అఫ్ కోర్స్ వాళ్ళకి డైలీ వాక్ చేస్తారు, మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి మాకు అలానే అనిపిస్తుంది. గేమ్స్ ఉంటాయేమో, ఆడుకుంటామేమో అనుకోవచ్చు. ఏంటి పార్కా? వాకింగ్ పార్క్, ప్లేయింగ్ పార్క్. నేను అడగలేదు నాన్న. ఎంత నడిచినా వస్తూనే ఉంది. నేనైతే అస్సలు నడవలేకపోయాను. మా హస్బెండ్ ముందు వెళ్తూ ఉంటే నేనైతే స్లోగా వెనకాల వెళ్ళాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది డ్రైనేజ్ అంట. కానీ మనం పక్కనే నడుస్తున్నా కానీ డ్రైనేజ్ స్మెల్ అస్సలుకి రావట్లేదు, బ్యాడ్ స్మెల్. ఇక్కడ మీరు బోట్లు చూస్తున్నారు కదా, బోట్ రైడ్ అయితే వేద్దాం అనుకున్నాం. బట్ అవి జస్ట్ నార్మల్గా పెట్టారంట, అక్కడ రైడ్ ఏం లేదంట. జస్ట్ నార్మల్ పార్క్ అంతే వాక్ చేసేదానికి. మేమైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, అన్నీ జీరో అయిపోయింది. కమిటండి. చూంజి పేరేంటో మీరు కమెంట్ చేయండి. ఇది మేమైతే టచ్ మీ నాట్ అంటాం. టచ్ చేయగానే క్లోజ్ చేస్తుంది ఇట్లా. ఇది నేనైతే మా ఊరి దగ్గర మా తోటల్లో అయితే చూసేదాన్ని, ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నా. ఆ ప్లాంట్తో మేము చిన్నప్పుడు అయితే చాలా బాగా ఆడుకునే వాళ్ళం. జస్ట్ టచ్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. అందుకనే మేము టచ్ మీ నాట్ అని పెట్టాం. ఇంత దూరం అయితే వాక్ చేయాలి మేము, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఆఫ్ అయింది. ఈ పార్క్ దగ్గర చాలా పుట్టలు అయితే ఉన్నాయి, వాటర్లో కూడా ఉన్నాయి. అవి అసలుకి నానిపోతాయి కదా వాటర్లో ఉంటే. చూడండి, అంతా జామాయిలు, అన్ని చెట్లు ఉన్నాయి. నేను బెంగళూరుకి వచ్చాక ఇట్లాంటిది చూడడం ఫస్ట్ టైం వాతావరణం. మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా, గేమ్స్ అవి ఆడుకుంటా అనుకోలేదు వాకింగ్ చేసేది. నడవలేను. పార్క్ అని చెప్పి 3-4 డేస్ నుంచి సాగుపట్టావు కదా. ఎంత నడిచాను. ఇంకా ఏముంది ఇప్పుడు 10. ఏం వెతుకుతున్నావు నాన్న? ఏంటది? అత్తికాయ. అతికాయ చెప్పు. ఇప్పు చూడు, పురుగులు చిన్నప్పుడు చదువుకున్నాం కదా, కానీ దీంట్లో ఏం లేవు, పురుగులు ఏం లేవు. బాగుంది. అత్తి చెట్టు ఇది. మనం బయట షాప్లో ఎంతో కాస్ట్ పెట్టయితే తీసుకుంటాం కదా, ఇక్కడ చూడండి ఎట్లా పడిపోయి ఉన్నాయో. ఎక్కడంటే అక్కడ అంతా రాలిపోయినాయి. ఇవి అంజీర్ చెట్టు, వీటిని తెలుగులో అత్తికాయలు అంటాం. మేము చిన్నప్పుడు అయితే చాలా చూసాం ఇట్లాంటివి. ఇవి డ్రై చేసి మనకు ప్యాకెట్లో పెట్టి అమ్మేస్తారు, అవే అంజీరు. చూడండి చెట్లకి ఎలా ఉన్నాయో.
పార్క్ ఎండ్లో అయితే ఒక టెంపుల్ అయితే ఉంది. అది అమ్మవారిదంట. చాలా చిన్నగా అయితే ఉంది ఆ టెంపుల్. అంత వాకింగ్ చేశాక ఏదో ఒకటి తినాలి కదా ఎనర్జీ కోసం. సో అందుకని మా ఫేవరెట్ పానీపూరి దగ్గరికి అయితే స్టాల్కి అయితే వచ్చేసాం. ఆ పానీపూరి సూపర్ ఉంటుంది. దహీపూరి నేను బిఫోర్ మ్యారేజ్ అస్సలు తినేదాన్ని కాదు, కానీ ఇక్కడ ఒక్కసారి తిన్నాను, నా ఫేవరెట్ అయిపోయింది దహీపూరి. దహీపూరి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. మన ఫేవరెట్ ఫుడ్ ఒకటితో ఆపుతామా? సో అందుకని ఇంకోటి కూడా చెప్పుకున్నాము. ఇది నార్మల్ పానీపూరి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇలాంటి అదృష్టం ఉంటుంది చెప్పండి? మనల్ని బైక్ మీద కూర్చోబెట్టి దిగొద్దని చెప్పి నా ఫేవరెట్ ఫుడ్ ఏదైనా మన దగ్గరికి తీసుకొచ్చి మనల్ని రాజ్కుమార్లా చూసుకుంటే ఆ ఫీలింగే వేరు కదా. ప్రతి ఒక్కరికి ఇలాంటి హస్బెండ్ రావాలని కోరుకుంటారు, బట్ అది అందరికీ జరగదు. కానీ నేను ఈ విషయంలో అయితే ఐఎమ్ వెరీ లక్కీ అని చెప్తా. నా హస్బెండ్ అయితే నన్ను ప్రిన్సెస్లా అయితే చూస్తాడు. బిఫోర్ మ్యారేజ్ నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అంతే హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ ట్రీటెడ్ మీ లైక్ ఏ క్వీన్. దెన్ మేము పావ్ బాజీ కూడా తిన్నాము. ఇది మా ఇంటి దగ్గర షాపు. పావ్ బాజీ అన్న నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పావ్ బాజీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవర్ వీడియోస్ వ్లాగ్స్.